ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది. అయితే ప్రస్తుతం మన ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికీ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. ఐమాక్స్ దగ్గర మనం చూడొచ్చు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడే ఈ సినిమా చూడటం కూడా మొత్తం కూడా పవన్ ఫ్యాన్స్ మొత్తం కూడా రావడం జరిగింది. ఈరోజు ఉగాది సెలవు అయినా కూడా ఈ సినిమా చూడటం కోసం కూడా మొత్తం కూడా టికెట్ల కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇక ఏపీలో మాత్రం ఈ సినిమాకి ఇప్పటికే తెల్లారుజామున 4 గంటలకి షో కూడా పట్టడం జరిగింది. ఇప్పటికే మంచి టాక్ కూడా రావడంతో ఫ్యాన్స్ మొత్తం కూడా ఉత్సాహంగా థియేటర్ దగ్గరికి కూడా వస్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ మనం చాలామంది పవన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇప్పటికే ఏపీలో సినిమా పడటం జరిగింది కదా, ఎలా అనిపించింది అంటున్నారు, ఏమంటున్నారు? ఫుల్ బాగుంది అంటున్నారు. ఇక్కడ మేము చూసినాక కూడా చెప్తాం బాగుంటుంది, బాగుంటుంది. వచ్చేసినాయి, మేము ట్విట్టర్లో అన్నీ చూస్తున్నాము. ఇప్పటికి కూడా బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా రాజకీయం ఎట్లా విన్ అయ్యిండో పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కూడా అదే విధంగా సక్సెస్ మీట్లో ఉన్నాడు. ఆయనకి ఇక ఓటమి అనేది లేదు, దేంట్లో అయినా బాగుంటుంది. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, దాని తర్వాత ఇది రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇక మనం గబ్బర్ సింగ్ చూసినామండి, హరీష్ శంకర్ గారిది ఎట్లుంటుంది అనేది మనకు తెలుసు. దానికన్నా ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు చిన్న చిన్న ఒప్పుకోలేకపోతాడు, ఇట్లాంటి సినిమాలే నడుస్తాయి. ఇప్పుడు మీరు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? ఆయన మాస్ ఎలిమెంట్స్, గబ్బర్ సింగ్ అమ్మ మొగులాగా ఉంటుంది. ఎట్లయినా మేము అనుకుంటున్నాం, హరీష్ శంకర్ మా పల్స్ పట్టుకున్నాడు ఆల్రెడీ. అందరు ఏదేదో నెగిటివ్ రివ్యూస్ అవి ఆల్రెడీ కొంతమంది ట్విట్టర్లో చూస్తున్నారు. అవన్నీ ఏం లేదు, ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. మేము ట్విట్టర్లో కూడా చూస్తున్నాము. 4 o'clock నుంచి రన్నింగ్. అట్లా మాకు హరీష్ శంకర్ మా నాడి పట్టేసిండు ఆల్రెడీ. టికెట్ దొరికినాయా? దొరికేసినాయి. 3 days ముందే బుక్ చేసుకున్నాం. 5 days నుంచే బుక్ మై షోని ఇడవట్లేదు. ఎందుకంటే ఎప్పుడు క్లోజింగ్ అయితే అనేది మేము చూస్తున్న కొద్దీ కంటిన్యూషన్గా చూస్తున్నాము. ఒక 2 days కింద మాకు దొరికినాయి. సక్సెస్. ఓకే, ఇంకా ఉన్నారు పవన్ ఫ్యాన్స్ ఇలా సినిమా చూడటానికి వచ్చారా? చిన్న చెప్పమ్మా. అవునండి. అవును. అవునా? ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ గారు ఫ్యాన్స్ అనేవి? అవును. సో ఏం కావాలని ఏం చూస్తావు, అంటే పవన్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు సినిమాలో? డాన్సా, ఫైటా, ఏం? డాన్స్. ఫైట్స్ అన్నీ. చెప్పండి సార్, ఎలా ఉంటుంది సినిమా? బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. గబ్బర్ సింగ్ రిపీట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం. ఆ హిట్ ఇంకా దానికంటే ఇంకా ఎక్కువనే ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆకాశంలోనే చూడాలి, తగ్గి చూడదు అట్లా, అంతే. మీరు చెప్పండి. సినిమా అయితే సూపర్ హిట్ అనిపిస్తుందండి. మొత్తం అది డ్యాన్స్ కానివ్వండి, ఏదన్నా ఫైట్స్ కానివ్వండి, మొత్తం మళ్ళీ ఇంకోసారి ఇక ఇన్స్పెక్టర్ పాత్రలో కూడా చాలా బాగా అనిపిస్తున్నాడు. ఇంకా అది హెయిర్స్టైల్ గిర్స్టైల్ అంటే ఇక అది క్రేజ్ వేరేనే ఉంటుంది. క్రేజ్గా బాప్ అంటే పవన్ కళ్యాణ్, ఇంకా వేరే ఎవరు లేరు ఇంకా నాకు తెలుసు. పవన్ గారు అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది ఓజీ తర్వాత వస్తున్న సినిమా. ఓజీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దాని తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? ఓజీ కంటే బాగానే ఉంటుందని అనుకుంటున్నాం సార్. మరి అది చూడాలి, ఇప్పుడు ఇంకా సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ ఓజీ కంటే కొంచెం ఉంటుందేమో, తక్కువ ఉంటుందేమో అని కొంచెం అనిపిస్తుంది. మళ్ళా అదైతే ఓజీ అంటే వేరే హైపే ఉండేదానికి, ఇక దాన్ని ఎవరు ఆపలేరు ఇంకా ఓజీ కంటే. ఇక ఉస్తాద్ కూడా అట్లనే అనుకుంటున్నాను నేను కూడా. మేబీ ఇక కావాలి. బెస్ట్ ఆఫ్ లక్ టు పవన్ కళ్యాణ్. మీరు చెప్పండి సార్. మనము శక్తి అంటే ఒక చాలా పవర్ఫుల్ థింగ్ గుర్తొస్తుంది. నక్షత్రం అంటే అది వేడి అత్యంత ఇది. సో శక్తి నక్షత్రం అంటే ఏంటి, ఇంకా మనం తట్టుకోలేము అనమాట. పవర్ స్టార్, దట్ ఈస్ పవర్ స్టార్ అంటే దాని అర్థం చెప్తున్నా. అంటే మామూలు నక్షత్రాల కన్నా 100 రెట్లు శక్తివంతమైన స్టార్ మన పవర్ స్టార్. అటువంటి వాడిని హ్యాండిల్ చేయాలంటే మామూలు వాళ్ళు సరిపోరు. సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, కాలిపోతారు. హరీష్ శంకర్ లాంటి మాలాంటి ఫ్యాన్స్ మాత్రమే పవర్ స్టార్ని కరెక్ట్గా డైరెక్ట్ చేయగలరు. సో ఈ సినిమా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఫ్యాన్స్కి పండగే. ఎందుకంటే హరీష్ శంకర్ 20 రోజులు నిద్రపోలేదంటే, ఇప్పుడు మీకు దేవుడు అంటే మీకు అభిమానం, డైరెక్ట్గా మీకు వైకుంఠానికే మీకు ఛాన్స్ ఇచ్చేసారు. ఏం చేస్తారు? ఇంక పడుకుంటారా? 2 రోజులు పడుకుందాం, మధ్యాహ్నం పడుకుందాం, ఆనందిందాం. ఇంకా నిద్ర లేదు, తిండి లేదు. ఈ సినిమా హిట్ కొట్టాలి అని తీశాడు. ఎందుకు? తన కోసం కాదు, తనకి ఇష్టమైన దేవుడి కోసం, తనలాంటి ఫ్యాన్స్ కోసం తీశాడు ఈ సినిమా. సో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆల్రెడీ నేను ధురంధర్ మంట లేచింది, ఇది ఆకాశానికి తాకుతుంది మంట. ఇప్పటికే ఏపీలో షోస్ పట్టడం జరిగింది, అక్కడ మంచి టాక్ రావడం, ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏపీలో మీకు తెలియదు ఏముంది, ఇక పిచ్చెక్కిపోయి ఉంటారు అక్కడ ఆల్రెడీ. 2 రోజుల నుంచి నిద్ర కూడా ఉండే ఫ్యాన్లకి. ఇక థియేటర్లో ఇదేంటంటే ఒక సెలబ్రేషన్.
ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్, ఇట్స్ లైక్ ఏ సెలబ్రేషన్. ఆ సినిమాని చూడడం, ఆ సినిమాకి వెళ్ళడం, దాని టికెట్ తీయడం, అక్కడికి వచ్చి అరవడం, ఆ ఫ్యాన్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, అసలు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఒక సినిమాని చూసే అయ్యి ఉండి ఒక హీరో ఫ్యాన్ అయితే ఇట్స్ లైక్ ఎ గ్రేట్ సెలబ్రేషన్. అట్లా ఒక మంచి యాత్రకి వెళ్ళినప్పుడు ఒక రిలీజియస్ పర్సన్ ఎలా ఎంజాయ్ చేస్తాడో అట్లాగే ఒక మంచి తన ఇష్టమైన హీరో సినిమా కొత్తగా రిలీజ్ అయిందంటే ఆ ఫ్యాన్కి ఉండే ఆనందం, ఆ హ్యాపీనెస్, ఆ కిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇది కూడా మళ్ళీ దానిలో అలాంటి ఫ్యాన్స్ కొన్ని వందల మంది కలిసి థియేటర్లో చూస్తే ఒక యుఫోరియా. సో ఆ యుఫోరియాతో థియేటర్లో తగలబడతాయి. పవన్ కళ్యాణ్ని సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటి అనేది మళ్ళీ ఒకసారి చూస్తారు. చూడండి మీరు, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కొత్త సినిమాలకు వస్తే ఇంత హడావుడి ఎక్కడుంది? అలాంటిది ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకా నిండిపోతాయి, మొత్తం నిండిపోతాయి. సో ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి, గో అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం, యూ జస్ట్ సెలబ్రేట్ ఇట్. మనం చూడొచ్చు ఇంకా చాలామంది ఉన్నారు పవన్ గారి ఫ్యాన్స్. చెప్పండి సార్. యా హాయ్ సార్. ఆల్రెడీ మూవీ టాక్ మార్నింగ్ 7 o'clock షోకి వచ్చేసింది. నో డౌట్ ఫస్ట్ హాఫ్ కూడా రెస్పాన్స్ వచ్చింది. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ ప్రెస్ అండ్ మీడియా, అండ్ ఉగాది బిగన్స్. హాయ్. ఖుషి మూవీ నుంచి నేను పెద్ద ఫ్యాన్. బాబు కూడా చూపిద్దాం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి లాస్ట్ టైం ఓజీ చూపించాను. ఓజీ కూడా ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బికాస్ ఆఫ్ హిజ్ యాక్షన్. యా అండ్ నో డౌట్ అండి, పవన్ కళ్యాణ్ ఎంట్రీ షాట్, టెంపుల్, జీప్ బ్యాక్ నుంచి అనే షార్ట్స్, యాంగిల్స్ ఒక్కొక్కటి మామూలుగా లేవు. ఇది ఆల్మోస్ట్ ఇది నో డౌట్ అబౌట్ దట్. ఉగాది అయితే బిగన్ అయిపోయింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా సో ఇప్పుడు ఏపీలో కూడా రిలీజ్ అవ్వటం జరిగింది, అక్కడ మంచి హిట్ టాక్ రావటం జరిగింది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి పవన్ గారి నుంచి? అండి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా ఎలాగొచ్చినా ఆయన వైబు, ఆయన ఎనర్జీ, అబ్బాబాబు. అసలు ఇంకొకటి, అసలు ఆ డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ ఇది, నో డౌట్. డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ. పాపం చాలా వెయిట్ చేశారు హరిశంకర్ గారు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోటోగ్రాఫర్ సార్. రీసెంట్గా కలిసాను హరిశంకర్ గారిని. ఆయన పేషెన్స్, అంత లాంగ్ టర్మ్ పేషెన్స్ పట్టినా ఆ ఫైర్, ఆ ఎనర్జీ కంటిన్యూ బ్యాలెన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓన్లీ ఫ్యాన్స్తోనే అది బ్యాలెన్స్ అవుతుంది. బికాస్ హరిశంకర్ గారు ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్, కల్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అందుకని బ్యాలెన్స్ చేయగలిగారు, నో డౌట్. యా అండ్ వీఆర్ వెరీ ఈగర్ టు సీ సార్. 8 o'clock షో ఉంది. అండ్ హ్యాపీగా ది ప్రెస్ అండ్ మీడియా ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఉన్నారు పవన్ గారి ఫ్యాన్స్, మొత్తం మనం అడిగి తెలుసుకుందాము సినిమా చూడబోతున్నటువంటి ఫ్యాన్స్కి సంబంధించి. ఇంకా కొంతమంది ఉన్నారు. భయ్యా చెప్పండి, మొత్తం చూస్తుంటే ఉస్తాదు ఇటు జనసేన రెండు వేసేసారు. ఆల్రెడీ ఏపీలో షో పడ్డది కదా, ఎలా అనిపిస్తుంది అంటున్నారు, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎందుకంటే ఓజీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ దాని అంతా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. బట్ పవన్ కళ్యాణ్ సినిమా ఎంటర్టైన్మెంట్కి హరీష్ శంకర్ మార్క్తో ఉంటుంది అని ఆయన కోసం మాత్రం వస్తాం. సినిమా ఎలా ఉన్నా దాన్ని ఆదరించే బాధ్యత మాదే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాగాలేక మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి హర్ట్ అయ్యే ఫ్యాన్స్ కాదు మేము. సినిమా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కోసం వస్తాం. ఆ స్క్రీన్ మీద ఆయన అలా కనపడితే చాలు. ఆ సినిమా స్టోరీతో సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఆయన తీసేది ఆయన డబ్బులు సంపాదించడానికో దేనికో కాదు, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేనున్నా ఇంకా సినిమాలు చేస్తాను అనే భరోసా ఇవ్వడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆయనకి వేరే బిజినెస్లు కానీ గట్రా ఏమీ లేవు. సో సినిమా ఒకటే ఆయనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ అవర్ ఫ్యాన్స్. అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నాడు కాబట్టి ఆ బిజీ స్కెడ్యూల్స్ ఇవన్నీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు ఫ్యాన్స్ని అటు పొలిటికల్గా పీపుల్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సినిమా ఎలా ఉన్నా మేము ఎంటర్టైన్ అవుతాం, ఆయన మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడని ఆశ. యాక్చువల్లీ ఎప్పుడు అంటే March 26 రావాల్సింది, ముందుగా ప్రీపోన్ అవ్వటం సినిమాకి ప్లస్ అయింది అనుకుంటున్నారా? సినిమాకి ప్లస్ అండి, ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ కానీ అన్ని ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి కొంతమందికి. ప్లస్ సినిమాకి ప్లస్. సినిమా ఎలా అయినా చూస్తారు, కంపల్సరీ హరీష్ శంకర్ మార్క్ ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి అయితే నో లెస్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా సినిమా అయితే ఊపుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇదేంటి? పవన్ గారి నేను మెగా ఫ్యామిలీ అభిమాని, మెగాస్టార్ గారి అభిమాని. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే రాజకీయాల పరంగా కానీ సినిమాల పరంగా కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనుకున్న విషయాలు, అంశాలన్నీ పొందుపరిచి తయారు చేసిన కథాంశం పహార. దేశ సమగ్రతను, దేశ సంపదను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా పహారా గాయాలో అని తెలియజేయటకు వీళ్ళిద్దరు సినిమాలన్నీ కలిపి కూడా 200 లోపు ఉంటాయి. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ పహారా సినిమా ఒక ఎత్తు.
దేశ సమగ్రతను ఇప్పుడు వీరు ఏదైతే ప్రజలకు చేరవేయాలనుకున్న విషయాలు ఉంటాయో, చైతన్యపరచాలనుకున్న విషయాలు ఉంటాయో అన్ని అంశాలు పొందుపరిచి తయారు చేసిన కథాంశం పహారా. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, రాజకీయం గురించి ఎక్కువ శాతం రాజకీయం గురించి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన కథాంశం పహారా. మెగా ఫ్యామిలీ అభిమానిగా ఎంతో గర్వపడుతున్నా. దేశం సమగ్రత గురించి ఇది ఎక్కువ, దేశ సంపదను ఎట్లా దోచుకుంటుర్రు, అవినీతి అన్యాయాలు జరుగుతున్న విషయాలు అన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన కథాంశం పహారా. చెప్పండి, మీరు మెగా ఫ్యామిలీకి మంచి దగ్గర ఉండి ఎలా ఇప్పటికి ఏపీలో షోస్ పట్టడం జరిగింది, ఎలా ఉంది అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి? టీవీఎస్ కూడా రివ్యూస్ వచ్చేసినాయి, బాగుందన్నారు. ఏపీలో షోస్ ఎర్లీ మార్నింగ్ పడినాయి. కొద్దిగా దురదృష్టవశాత్తు ఇంతకుముందు సినిమాలు అన్నీ కూడా ముందు రోజు వచ్చినాయి, మరి ఎందుకో పర్మిషన్ ఉభయ రాష్ట్రాల్లో రాలేదు. సరే ఏదేమైనా కానీ ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రికార్డుల కోసం లేకపోతే సినిమా కలెక్షన్స్ కోసం డబ్బులు కోసం ఇప్పుడు చూసే వ్యక్తి కాదు. సరే మంచి సినిమా, పుష్కర్ కాలం తర్వాత హరీష్ శంకర్ ఏమాత్రం జోష్ తగ్గల ఒక మంచి సినిమా. అంటే సీఎం ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెండో సినిమా. ఓజీ లాస్ట్ ఇయర్ అంతా రికార్డులు చూసాం మనం. ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని అందిస్తుంది అనేది 100% నమ్మకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో రాజకీయాలు సినిమాలు రెండు చేయగలరు, రెండు సక్సెస్ కాగలరు. కాబట్టి ఈ రోజున ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీకి మించి కలెక్షన్స్ వస్తాయి. ఆయన నటన అద్భుతం, శ్రీలీల రాశి కన్నా ఇద్దరికి కెమిస్ట్రీ బాగుంది. తర్వాత హరీష్ శంకర్తో పాటు ఇద్దరు దర్శకులు, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళిద్దరు తమను ఉన్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఉంటుంది. ఈరోజు ఉగాది ముందొచ్చిందా అనే ఫీల్ కలిగించిన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడొచ్చు మనం ఇంకా ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు షో పడుతుంది, షోకి మొత్తం కూడా రావడం జరిగింది. ఇక ఏపీలో ఆల్రెడీ షోస్ కూడా పట్టడం జరిగింది. అక్కడ మంచి టాక్ రావడంతో ఆ ఉత్సాహంతో సినిమా చూడటం కోసం కూడా ఫ్యాన్స్ బాగా విపరీతంగా వస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక షో ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, సినిమా చూడబోతున్నారు కదా, ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, టు వెయిట్ అండ్ సీ. సినిమా చూసాక మాట్లాడదాం, అంతేనా? ఇది ప్రస్తుతం అయితే ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటిది ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి మూవీకి సంబంధించి రిలీజ్ అప్డేట్స్. ఇక షో అయిపోయిన తర్వాత చూసినటువంటి ప్రేక్షకులు వాళ్ళ యొక్క టాక్ ఏ విధంగా ఉంటుందని కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా ఇది. కెమెరామెన్ ధనంజయ్తో వెంకట్, 10 TV.